నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటుపడింది. కవితను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర విచారణ అనంతరం కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. కవితపై అక్రమాలు, వసూళ్ల ఆరోపణలున్నాయి. సొంత సిబ్బంది నుంచి సైతం భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. 15 రోజులుగా కవిత అక్రమాలపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర నిఘా విభాగం. రేషన్, గుట్కా మాఫియా నుంచి అక్రమ వసూళ్లు, కింద స్థాయి సిబ్బంది వద్ద చేతివాటం ప్రదర్శించినట్టు నిర్ధారణ అయింది. జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అండ్ విల్లాస్ 10 సంవత్సరాల ప్రస్థానం, 2000 మంది కస్టమర్ల మనసులో సుస్థిర స్థానం. కవిత అవినీతి అక్రమాల్లో ఓ ఎస్ఐ, 3 కానిస్టేబుళ్లు, 1 హెడ్ కానిస్టేబుల్ పాలు పంచుకున్నట్టు తెలుస్తోంది. కవిత షాడో టీం పైన విచారణ కొనసాగుతోంది. కవిత అక్రమాలపై 9 పేజీల లేఖ విడుదల చేశారు బాధితులు. జిల్లా ఇంటెలిజెన్స్ అధిపతిగా 7 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేశారు కవిత. నల్గొండ జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీ గంజి కవితపై వేటుపడింది. కవితను డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సమగ్ర విచారణ అనంతరం కవితను సస్పెండ్ చేసే అవకాశం ఉంది. కవితపై అక్రమాలు, వసూళ్ల ఆరోపణలున్నాయి. సొంత సిబ్బంది నుంచి సైతం భారీగా వసూళ్లు చేసినట్లు ఆరోపణలున్నాయి. 15 రోజులుగా కవిత అక్రమాలపై ఫోకస్ పెట్టింది రాష్ట్ర నిఘా విభాగం. రేషన్, గుట్కా మాఫియా నుంచి అక్రమ వసూళ్లు, కింద స్థాయి సిబ్బంది వద్ద చేతివాటం ప్రదర్శించినట్టు నిర్ధారణ అయింది. కవిత అవినీతి అక్రమాల్లో ఓ ఎస్ఐ, 3 కానిస్టేబుళ్లు, 1 హెడ్ కానిస్టేబుల్ పాలు పంచుకున్నట్టు తెలుస్తోంది. కవిత షాడో టీం పైన విచారణ కొనసాగుతోంది. కవిత అక్రమాలపై 9 పేజీల లేఖ విడుదల చేశారు బాధితులు. జిల్లా ఇంటెలిజెన్స్ అధిపతిగా 7 ఏళ్ల పాటు సుదీర్ఘంగా పనిచేశారు కవిత.